నాన్న ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఈ సృష్టిలో ఎంతో అందమైన, కమ్మనైన, కమనీయమైన వ్యక్తి మొట్టమొదటిగా అమ్మ, రెండవదిగా నాన్న. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా శరీర సంబంధంగా నాన్న ఉంటాడు. ఈ నాన్నలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే జాలి చూపించే వ్యక్తి. ఎందుకంటే తనకు ఆహారం లేకపోయినా తన పిల్లలకి మంచి ఆహారం పెట్టాలనుకుంటాడు. తనకు వస్త్రాలు లేకపోయినా తన పిల్లలకి మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటాడు. తనకు పడుకోవడానికి సరైనటువంటి గృహంలో వసతి లేకపోయినా కానీ తన పిల్లలు మంచి వసతిలో ఉండాలి, మంచిగా నిద్రపోవాలని కోరుకుంటాడు. అదేవిధంగా తను చదువుకోకపోయినా కానీ తన పిల్లలు మంచి చదువుకోవాలి, తను కష్టపడినా కానీ తన పిల్లలు కష్టపడకూడదు, మంచి ఉద్యోగం చేయాలి, సంతోషంగా ఉండాలని పిల్లల కోసం నాన్న ఎప్పుడు కష్టపడి నిరంతరం శ్రమిస్తుంటాడు. అందుకే తండ్రిలో నుంచి దేవుడు ఒక స్వభావం కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి వల్ల జాలిపడును అంటున్నాడు. అంటే తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుల ఎడల జాలిపడతాడో అదేవిధంగా దేవుడు కూడా తన యందు భయభక్తులు కలిగి ఉంటే అదేవిధంగా జాలిపడతాడండి. కొంతమంది అనొచ్చు, నాకు నాన్న లేడని. అందుకే దేవుడు ఏమంటాడంటే, దిక్కులేని వారికి, విధవరాళ్ళకి, అనాథలకు, బీదలకు అందరికీ కూడా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అందరికీ ఆయన తండ్రిలాగా ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రిలాగా ప్రేమ చూపించే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రిలాగా జాలి చూపించే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రిలాగా రక్షణ లేని స్థితిలో, పడిపోయిన స్థితిలో, నశించిపోయిన స్థితిలో ఉన్న వారందరికీ కూడా రక్షణ కలిగించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను నిత్య రాజ్యంలోనికి నడిపించడానికి ఆయన తన ప్రియ కుమారుని ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి నీకోసం, నా కోసం సిలువలో మరణించాడండి. కాబట్టి ప్రభునందు ప్రేమన వల్ల దేవుడు మనందరికీ తండ్రి, శరీర సంబంధంగా తండ్రులు ఉంటారు, అదేవిధంగా ఆత్మీయంగా ఆత్మ సంబంధం కూడా ఈ సృష్టిలో అందరినీ కూడా కలుగజేసినటువంటి ఒక గొప్ప తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము తండ్రి ఏ విధంగా మన ఎడల జాలి పడతాడో అదేవిధంగా కుమారుడు కూడా తండ్రిని సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. బ్రతికినంత కాలం పిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు తండ్రి కూడా తన కుమారు ఎడల జాలి పడతాడు. అదేవిధంగా దేవుడు కూడా మన ఎడల జాలించి ప్రేమ చూపిస్తున్నాడండి.